पत्रीजी ध्यान महायागम् पत्रीजी ध्यान महायागम् అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపూర్లో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒమేగా పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీహర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం, నమస్కారం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. షూర్ మేడం. సో ముందుగా నేను స్టార్ట్ చేసే కంటే ముందు పత్రిజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత పిఎంసి తెలుగు ఛానల్కి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నేను మెడిటేషన్లోకి 2008లో క్రియాయోగా ద్వారా వచ్చాను. 2000 అలా రావడం కూడా దానికి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగానంద పరమహంస యోగానంద ఆ బుక్ చదివిన తర్వాత ఐ రియలీ గాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో సో అది అలా ధ్యాన ప్రస్థానం 2008లో స్టార్ట్ అయ్యి ఒక 8 years అలా కంటిన్యూ అయింది. క్రియాయోగాలో కంటిన్యూ చేశాను. బట్ నాకు అంటే అంటే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు అనమాట. సో ట్రై చేశాను, అంటే నాకు తెలిసిన వేస్లో ట్రై చేశాను. తర్వాత ఆచార్యాస్ ఉంటారు, వాళ్ళని అడిగాను. బట్ అంటే వాళ్ళు సజెస్ట్ చేసినా కానీ నాకు పెద్దగా ప్రోగ్రెస్ కాలేదనమాట. అంటే అప్పుడు నాకు మెయిన్గా ప్రాబ్లం ఏముందంటే థాట్స్ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, థాట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఐ డింట్ అండర్స్టాండ్. సో పొద్దున అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి కూర్చున్నా కానీ నాకు థాట్స్ చాలా వచ్చేటివి అనమాట. సో ఐ గాట్ ఫెడ్ అప్ అండ్ సో ఇంకా వేరే క్రియాయోగా వదిలేసి ఇంకేం చేయాలా అని కొన్ని ఏళ్ళు మంత్ర సాధన చేశాను, ఒక 3.5 years అలా. సో 2019 ఎండింగ్లో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్, ఎందుకంటే మంత్ర సాధన కూడా దట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. సో అప్పుడు ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా పత్రిజీ పేరు తర్వాత పిరమిడ్ అనే ఈ వర్డ్ 2 వినడం జరిగింది. సో సో అప్పుడు నేను అంటే గూగుల్లో సెర్చ్ చేసి చూశాను పత్రిజీ ఎవరు, తర్వాత అసలు పిరమిడ్ అంటే ఏంటి. సో అతని గురించి కొంచెం చదివిన తర్వాత దెన్ యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసి వీడియోస్ అన్ని తెలుగు వీడియోస్ చాలా చూశాను అనమాట. సో అప్పుడు అంటే 2011లో అంటే జస్ట్ అలా కడతాలకి వెళ్ళి జస్ట్ వేరే పని మీద అయితే అప్పుడు పత్రిజీ పేరు వినడం అప్పుడు జరిగింది 2011లోనే. సో పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఉండే అప్పుడు అది చూశాను. సో 2019లో నేను ఎండింగ్లో దెన్ అగైన్ మళ్ళీ రీకనెక్టెడ్ అనమాట. సో చాలా బాగా అనిపించింది పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్, మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ అన్ని విన్న తర్వాత చాలా బాగుండింది. సో దెన్ ఐ థాట్ ఓకే ఇది నాకు సరైన సూటబుల్ ప్లాట్ఫామ్ అనేసి ఐ గాట్ ఇన్ టు దట్. సో దట్ ఈస్ ఆ రకంగా నేను ఇప్పుడు లాస్ట్ 5.5 years నుంచి ఆ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే సార్, మీకు అలా మీరు ఈ ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చారు. అసలు మీకు అంటే ఈ యజ్ఞాలు, యాగాలు, చక్రాలు ఉన్నాయన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది సార్? 2019 ఎండింగ్లో ధ్యాన మహాచక్రం జరుగుతూ ఉండింది. అది అప్పుడు విన్నాను, బట్ అప్పుడేం పార్టిసిపేట్ చేయలేదు అప్పుడు. ఎందుకంటే ఇంకా జస్ట్ అంటే 2020 జనవరి ఆ టైంలో నేను పిఎస్ఎస్ఎంలోకి వచ్చాను నేను. బట్ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ టైంలో పిఎస్ఎస్ఎం పిఎంసి గురించి, తర్వాత ఈ ఆనాపానసతి మెడిటేషన్ గురించి ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్. సో బట్ సో అప్పుడు నేనేం పార్టిసిపేట్ చేయలేదు ధ్యానమాచక్రం. తర్వాత ఇయర్స్లో వింటూ ఉన్నాను. ఐ బీన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఈ మహిళా ధ్యాన మహాచక్రాల్లో ఇక్కడ యుఎస్ నుంచి అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయడం అవి చేశాను. అంటే ఈ ధ్యాన మహా యజ్ఞాల్లో, యాగాల్లో, చక్రాల్లో పాల్గొంటే అసలు ఏం జరుగుతుంది సార్? అది నేను యాక్చువల్గా ప్రత్యక్షంగా నేను లాస్ట్ ఇయర్ చూశాను. లాస్ట్ ఇయర్ నేను 8-9 days కర్తాల్లో ఉన్నాను.
పత్రిజీ ధ్యాన మహాయాగం లోపల. సో అసలు వేల మంది మాస్టర్స్ ఊళ్ళల్లో నుంచి చిన్న చిన్న టౌన్స్లలో నుంచి వచ్చేసి వాళ్ళు అంటే ఈవెన్ చిన్న చిన్న అంటే ఈవెన్ కూలినాలు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్ హయ్యెస్ట్ పెయిడ్ వ్యక్తుల వరకు అందరూ ప్రతి ఒక్కళ్ళు అక్కడ వచ్చి వేల మంది ధ్యానం చేయడము నేను చూశాను. సో అసలు ఒక అంటే మెడిటేషన్ ఈవెంట్ అనేది మెడిటేషను కొరకు ఇంతమంది రావడము ఒక పండగలాగా చేసుకోవడము ఆ 11 days చాలా అద్భుతమైన దృశ్యం అది యాక్చువల్గా. సో చాలా బాగా అనిపించింది. అక్కడ బ్రహ్మాండమైన ఎనర్జీస్ ఉన్నాయని నాకు అనిపించింది. ఓకే. ఒకవేళ రాలేని వాళ్ళు సార్ ఎలా దీంట్లో పాల్గొనవచ్చు? అంటే వాళ్ళు వేరే వర్క్స్ బిజీ అవ్వచ్చు. కానీ ధ్యాన మహాయాగం జరుగుతుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఫిజికల్ గా రానప్పుడు వాళ్ళు ఎలా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు? అంటే ఇప్పుడు ఆన్లైన్లో అంటే డైరెక్ట్ టెలికాస్ట్ ఉంది. సో యూట్యూబ్లో ఐ థింక్ డైరెక్ట్ టెలికాస్ట్ ఉంది పిఎంసి ద్వారా. సో అందరూ చక్కగా అదే టైంకి ఇక వాళ్ళు ఇప్పుడు ఇండియాలో కడతాల్లో లేకున్నా కానీ ఎవరు ఎక్కడ త్రూఅవుట్ ద వరల్డ్ ఎవరు ఎక్కడ ఉన్నా కానీ పిఎంసి ఛానల్కి కనెక్ట్ అయ్యి యూట్యూబ్కి కనెక్ట్ అయ్యి ఆ టైంలో మెడిటేషన్ చేసుకోవచ్చు. అందరి గ్రూప్ ఎనర్జీస్ అన్నీ అదే టైంలో చేయడం వల్ల చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి అందరితో మెడిటేషన్ చేయడం వల్ల. సార్ మరి పూర్వకాలంలో రాజులు ఋషులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వీటిని ప్రారంభించారు. అప్పుడు మీకు అసలు ఏమనిపించింది? ఈ పిఎస్ఎస్ఎం అనే ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, దీంట్లో పిరమిడ్ అనేది అక్కడ డైరెక్ట్ సంస్థ పేరులోనే పెట్టేశాడు పత్రిజీ. సో ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ అది అంటే బికాస్ ఆఫ్ ద యాంగిల్ 51 degrees 52 minutes. సో ఆ అద్భుతమైన ఎనర్జీస్ పిరమిడ్లో ఉంటాయనేది పత్రిజీ చాలా బాగా జనబాహుళ్యంలోకి తీసుకొచ్చాడు. అందరికీ పాపులరైజ్ చేశాడు. పిరమిడ్ అంటే అసలు దేనికి యూజ్ చేసుకోవాలి, అదర్వైజ్ అందరికీ పిరమిడ్ అంటే మమ్మీస్ని పెట్టడానికి దాని కొరకు అనే కాన్సెప్ట్ ఉందన్నమాట అందరికీ. నాకు కూడా అదే కాన్సెప్ట్ ఉండే. బట్ పత్రిజీ దయ వల్ల అందరికీ పిరమిడ్స్ని మెడిటేషన్ కొరకు యూజ్ చేసుకోవాలనేది అందరికీ తెలిసింది. సో గ్రూప్ ఎనర్జీస్ అందరూ అక్కడ వచ్చి గ్రూప్గా మెడిటేషన్ చేస్తే ఇంకా పిరమిడ్లో చేస్తే ఇంకా ఒక 3 times మోర్ మెడిటేషన్, గ్రూప్గా చేస్తే ఇంకా బెటర్ మల్టిపుల్ టైమ్స్, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎనర్జీస్ రేజ్ అవుతాయి. సో మరి ఒక్కరిగా చేసే ధ్యానానికి ఇక్కడ ఇంతమందిలో కలిసి చేసే ధ్యానానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? సో నేను రీసెంట్గా డాలస్లో ఒక మేడం ఉంటుంది దేవి చక్క గారు. సో ఆమె ఏం చెప్పిందంటే 100 మంది మెడిటేటర్స్ ఇండివిజువల్గా అక్కడ వాళ్ళ ప్లేస్లలో ఉండి మెడిటేషన్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో ఒక 7 మంది ఒక గ్రూప్గా కూర్చొని మెడిటేషన్ చేస్తే అంతే ఎనర్జీ వస్తుందని చెప్పింది. సో దట్ ఈజ్ చాలా అద్భుతమైన విషయం అది. అంటే గ్రూప్ ఎనర్జీస్ వల్ల అంత ఎనర్జీస్ మనకు డెవలప్ అవుతాయి అక్కడ యాజ్ ఎ గ్రూప్గా. సో ప్లస్ ప్రతి ఒక్కళ్ళు లాభం పొందుతారు ఆ గ్రూప్లో మెడిటేషన్ చేయడం వల్ల. సో అది గ్రూప్ ఎనర్జీస్ అంత హైలీ మల్టిప్లైడ్ ఎనర్జీస్ ఉంటాయి గ్రూప్లో. కాబట్టి ఇంత పెద్ద గ్యాదరింగ్స్ పత్రిజీ ధ్యాన మహాయాగం లాంటి పెద్ద గ్యాదరింగ్స్లో మెడిటేషన్ చేస్తే ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. అసలు విశ్వ కళ్యాణానికి కావలసిన ఎన్నో పనులు ఆ టైంలో జరుగుతాయి. సో అది చాలా గొప్ప అవకాశం. దాన్ని యూజ్ చేసుకోవడం చాలా 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 ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇండివిజువల్గా మనం ఎంతో స్పిరిచువల్గా ఇంకో ఎన్నో రెట్లు మనం ముందుకు వెళ్ళగలుగుతాము, ఎన్నో స్టెప్స్. ప్లస్ ఈ భూమండలానికి కూడా ఇలాంటి ధ్యాన మహాయాగాలు కావడము చాలా అద్భుతం, చాలా హెల్ప్ అవుతుంది. సో సార్ ఇంకా దీంట్లో ధ్యానంతో పాటు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? సో ధ్యానంతో పాటు అంటే ఎన్నో యాక్టివిటీస్, అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత విజ్డమ్ షేరింగ్స్, ఎంతోమంది మాస్టర్స్ 11 రోజులు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ తర్వాత వీళ్ళందరూ వచ్చి వాళ్ళ విజ్డమ్ షేర్ చేస్తారు. అంటే తర్వాత ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఓన్లీ పిరమిడ్ మాస్టర్సే ఆ రోజు కాదు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నుంచి మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళతో
విజ్డమ్ షేరింగ్ చేయించడము చాలా అద్భుతమైన విషయం. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే యాక్చువల్గా పిఎస్ఎస్ఎం అనేది దిస్ ఈజ్ ఇది అందరి కొరకు ఉన్న ప్లాట్ఫామ్. ఇక్కడ అంటే డిఫరెన్షియేషన్ అని ఏం లేదు, గ్రూప్ మీ గ్రూప్ అలాంటిదని ఏం లేదు. సో సో కాబట్టి మనం ప్రతి ఒక్క మాస్టరు ఎనర్జీ విజ్డమ్ని మనం వినొచ్చు ఇక్కడ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని అలా ఫాలో అవుతుంటారు. సో ఆ మార్గంలో ఆ మార్గం ఎలా ఉంది, సో దాంట్లో అంటే దాంట్లో ఆ మార్గంలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు మా మాస్టర్స్ ఎలా స్పిరిచువల్గా అడ్వాన్స్ అయ్యారు, సో ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. సో ఇలా పత్రిజీ ధ్యాన మహాయాగం లాంటి ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు. ఓకే. సో సార్, మీరు అంటే ఫస్ట్ టైం ఈ యజ్ఞంలో అయినా యాగంలో అయినా పాల్గొన్నప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? సో నాలో ఏం మార్పులు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగిందో నాకైతే తెలీదు. బట్ అంటే అసలు ఆ ఎనర్జీస్లో ఉండడమే మనకు యాక్చువల్గా తెలియకుండానే ఎన్నో ప్రాసెసెస్ జరిగిపోతాయి, ఎన్నో స్పిరిచువల్ ప్రాసెస్ జరిగిపోతాయి. మనము డెఫినెట్గా ఎన్నో స్టెప్స్ మనము దాటేస్తాం మనకు. సో అవేర్నెస్ అంటే ఇప్పుడు నాకు అంటే అంటే మన వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. అంటే మనకు ఇప్పుడు కొంతమందికి విజన్స్ వస్తాయి, కొంతమందికి విజన్స్ రావు. బట్ వాళ్ళ అంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది, ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇలాంటి గ్రేట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక గ్రేట్ షిఫ్ట్ అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి. మనము అది అబ్జర్వ్ చేసినా చేయకున్నా తప్పకుండా జరుగుతుంది. సో అంటే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మన బిహేవియర్లో, మన యాటిట్యూడ్లో, మన డే టు డే మనం అంటే మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ థింకింగ్ ప్రాసెస్లో షిఫ్ట్ వస్తుంది. సో దట్ వీ కెన్ డెఫినెట్లీ అబ్జర్వ్. సో దట్ ఐ కెన్ సీ ఇన్ మై సెల్ఫ్ అనమాట. సార్, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగే ప్రాంతం కైలాసపురి ఏదైతే ఉందో అసలు అది ఎలా ఉంటుంది? మరి లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులందరూ ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉంటుందా? చాలా చాలా అనువుగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు కడతాల్లో ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అది ఇన్ని వేల మందికి అసలు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అంటే అక్కడ ఇప్పుడు వేల మంది అక్కడ ఆ 11 రోజులు వాళ్ళకి పర్మనెంట్ స్ట్రక్చర్స్, పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, అంటే డార్మెటరీస్. సో వాళ్ళు 11 రోజులు అక్కడ అంటే ఊళ్ళల్లో నుంచి చిన్న చిన్న టౌన్ల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉండి 11 రోజులు హ్యాపీగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ధ్యానం అన్ని వేల మందిలో కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించవచ్చు. సో ఈ మేనేజ్మెంట్, కడతాల్ మేనేజ్మెంటు, పిరమిడ్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశారు. అన్నదానం అయితే ఇన్ని వేల మందికి అసలు అన్నదానం జరగడం అనేది నేను కిచెన్లోకి వెళ్ళి చూశాను లాస్ట్ ఇయర్. రాసుల కొద్దీ అంటే మొత్తం కూరగాయలు అన్నీ తరిగి పెట్టారు. సో అసలు ఒక పెద్ద ట్రూప్ ఆ కిచెన్లో పనిచేస్తోంది వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అది చాలా గ్రేట్. అందరూ వాలంటీర్స్, నో ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ రియలీ రియలీ గ్రేట్ మేడం. సార్, మరి చాలా మంది వస్తారు కదా, అన్ని వయసులో వాళ్ళు వస్తారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా రావచ్చు. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంటే లైక్ వాళ్ళ లగేజ్ అంతా తీసుకొని 11 days ప్రోగ్రామ్ అంటే చాలా లగేజ్ ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ ఎవరినైనా ఏర్పాటు చేస్తారు? అసలు అద్భుతంగా సేవాదళ్ అనే గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఆ సేవాదళ్ వాలంటీర్స్ అందరూ మోస్ట్ ఆఫ్ దేమ్ అసలు యంగ్ మాస్టర్స్ ఉన్నారు చాలామంది నేను చూసిన వాళ్ళు. సో వాళ్ళు చాలా బాగా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అసలు లోపట అన్ని ఆటోలు తిరుగుతున్నాయి అందరినీ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి. సో ఒక తిరునాళ్ళలాగా ఉంది అక్కడ. సో చాలా బాగుంది. చాలా వీళ్ళందరూ సేవాదళ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు అందరికీ. సార్, మరి ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళకి అంటే బోర్ కొట్టకుండా యంగ్స్టర్స్ ఉండొచ్చు, రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, సో ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో? ఇప్పుడు ధ్యానంతో పాటు అంటే ఇప్పుడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్క రోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సో అంటే అవన్నీ
సో దోస్ ఆర్ ఆల్ ద ఎంటర్టైన్మెంట్స్. సో అర్లీ మార్నింగ్ ఇప్పుడు 5 o'clock నుంచి 8 o'clock వరకు 3 hours మెడిటేషన్ ఉంది. సో అంటే ఏంటి లైవ్ మ్యూజిక్ మెడిటేషన్తో. తర్వాత రకరకాల ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన మాస్టర్స్ అక్కడ వాళ్ళ అంటే పిఎస్ఎస్ఎం అక్కడ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, తర్వాత ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్తో వాళ్ళ విజ్డమ్ షేరింగ్, తర్వాత అంటే మార్నింగ్ టైము తర్వాత ఈవినింగ్ టైము సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు. సో అసలు బోరు కొట్టే అవకాశమే లేదు అక్కడ. సో అన్ని కార్యక్రమాలన్నిటి అంటే ఆ ఈవెంట్ ఫ్లో అంతా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సార్, ఈ కైలాసపురి అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుంది? రావాలనుకున్న వాళ్ళకి ఎలా సార్? పర్టికులర్లీ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ టైంలో అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో కడతాల్ అనే గ్రామం ఉంది. సో కడతాల్ దగ్గర అక్కడ నుంచి ఐ థింక్ ఒక 6-7-8 kilometers ఇన్సైడ్ లోబడికి వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి, అంటే ఆర్టీసీ బస్సెస్, ఎన్నో ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ బస్సెస్ ఎన్నో ఆర్టీసీతో కొలాబరేట్ అయ్యి కడతాల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్నో బస్సెస్ ఆర్గనైజ్ చేస్తారు ఆ టైంలో. తర్వాత ఆటోలు ఉన్నాయి. సో తర్వాత ఎంతోమంది వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా వస్తుంటారు. సార్ రకరకాల మార్గాల్లో ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. సో హ్యాపీగా రావచ్చు, ఎవరికేమి ఇబ్బందులు ఏముండవు, చాలా బాగుంటుంది. సార్, ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఈ యజ్ఞము యాగము అసలు ఎలా ఉపయోగపడుతుంది? అదే మేడం, సో ఇంతమంది ఇప్పుడు పత్రిజీ ఒకసారి అంటే నేను అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద మాస్టర్స్ పత్రిజీ దగ్గర డ్రైవర్గా పనిచేసే ఒక మాస్టరు, అతని పిఎంసి తెలుగులోనే నేను విన్నాను అతని ఎక్స్పీరియన్సెస్. అతనికి పత్రిజీ ఏం చెప్పాడంటే, ఇప్పుడు పిరమిడ్ అంటే ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేస్తాం, ఒక యాగం చేస్తాం, ఎంతో ఎనర్జీస్ అక్కడ డెవలప్ అవుతాయి. అలాగే ఒక పిరమిడ్లో 24/7 365 days ఎనర్జీస్ వస్తాయి. అలాగే గ్రూప్ ఎనర్జీస్ వల్ల ఎంతో ఎనర్జీస్ అక్కడ డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఇంతమంది వేల మంది ఎవ్రీ డే అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటే న్యాచురల్గా అక్కడ చాలా బ్రహ్మాండమైన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. సో దాని ద్వారా మనకు ఎన్నో తెలిసినా తెలియకున్నా ఎన్నో రకాలుగా మనలో స్పిరిచువల్ ప్రాసెసెస్ జరిగిపోతుంటాయి, ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంటుంది, ఎంతో షిఫ్ట్ జరుగుతుంది. సో సార్, ఇది ఇక్కడ ఇండియాలో జరుగుతున్న ప్రోగ్రామ్. సో మీరు యుఎస్లో అంటే ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారా? అసలు ఎప్పుడు వస్తుంది పత్రిజీ ధ్యాన మహాయాగం, మేము ఇండియాకి వెళ్ళాలి అనుకోవడం లేదు, ఒకవేళ రాకపోతే మేము లైవ్లో ఎలా చూడాలి, గ్రూప్గా కలిసి మేము ఇక్కడ కూడా ధ్యానం చేసుకుంటాము అని అక్కడ ఉన్న మాస్టర్స్ మీరందరూ కలిసి ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇక్కడ అంటే ఇప్పుడు ఆ లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది, అందరూ వాచ్ చేస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో అర్లీ మార్నింగ్ 5 to 8 మెడిటేషన్, అది గ్రూప్ మెడిటేషన్, అర్లీ మార్నింగ్ మెడిటేషన్. అదే టైంలో ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ చాలా గ్రూప్స్గా ఎన్నో ప్లేసెస్లో గ్రూప్స్గా అందరూ ఒక దగ్గరకు వచ్చి మెడిటేషన్ చేస్తారు ఆ టైంలో. సో వాళ్ళు డైరెక్ట్గా ఈ రకంగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు గ్రూప్ ఎనర్జీస్తో. సార్, చివరిగా మీ నుండి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఇన్విటేషన్. మాస్టర్స్, సో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం యాక్చువల్గా సో ఇది అద్భుతమైన కార్యక్రమం, ఇది అద్భుతమైన ప్రోగ్రామ్. 11 days, ఎన్నో వేల మంది, అసలు ఐ థింక్ లాస్ట్ టైం నేను చూశాను 20,000 to 30,000 పీపుల్ ప్రతిరోజు ఇంతమంది మెడిటేషన్ చేస్తారు. ప్లస్ దాంతోపాటు వరల్డ్ వైడ్ ఎంతోమంది ఈ యాగానికి కనెక్ట్ అయ్యి ఆన్లైన్ ద్వారా ఎంతోమంది వేల మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో భూమండలం అంతా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒకవేళ ఇన్ పర్సన్ కడతాల్కు రాగలిగితే దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేకుంటే ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా కానీ ఏ మాధ్యమాలు పిఎంసి తెలుగు వాళ్ళ మాధ్యమాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క మాధ్యమంలో వాళ్ళు జాయిన్ అయ్యి ఈ ఎనర్జీస్లో అందరూ వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని అంటే ఈ ఎనర్జీస్ని బెనిఫిట్ చేయొచ్చు.
So I invite everyone to participate. So in this పత్రిజీ ధ్యాన మహాయాగం. సో అందరికీ అవుట్ సైడ్ ఇండియా ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క మాస్టర్ దీంట్లో జాయిన్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత, అందులో పాల్గొంటే ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము, ఒక వ్యక్తికి మరి ఈ ధ్యాన మహాయాగం ఎలా తోడ్పడుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ టు పిఎంసి అండ్ పత్రిజీ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు ఎంతో అద్భుతంగా కైలాసపూర్లో జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.